ప్రపంచంలో అనేక వింత జీవులున్నాయి. వాటిలో ఒకటి ప్లాటిపస్. ముఖం బాతుల, శరీరం సీల్ చేపల, చూడటానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ గుడ్లను కూడా పెడుతుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో 5 రకాలు మాత్రమే ఉన్నాయి. ప్లాటిపస్ అత్యంత పురాతనమైన జీవి. 113 మిలియన్ సంవత్సరాల నాటి నుంచి ఉనికిలో ఉందని గుర్తించారు. 1799లో తొలిసారి ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దానిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దాని శరీరం, ముఖం ఎంతో వింతగా, పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. ప్లాటిపస్లు ఆస్ట్రేలియాలోని నదులు, వాగుల్లో నివసిస్తాయి. ఇవి విషం కలిగిన స్తన్యజీవులు కావడం వీటి మరో ప్రత్యేకత. సాధారణంగా మనం విషం అంటే పాములు, తేళ్లను గుర్తు తెచ్చుకుంటాం. కానీ మగ ప్లాటిపస్ల వెనక కాళ్ల దగ్గర పదునైన ముళ్ళుంటాయి. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం విరజిమ్ముతుంది. ఆ విషంలో కనీసం 19 రకాల ప్రత్యేక రసాయనాలు ఉన్నట్లు కనుగొన్నారు. కొన్ని రసాయనాలైతే ప్రపంచంలో మరే ఇతర జంతువుల్లోనూ లేవట. అయితే ఈ విషం మనుషులకు ప్రాణాంతకం కాదు, చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందంతే. ప్లాటిపస్ విషానికి గురైన వారు ఎముక విరిగిన దానికంటే ఎక్కువ నొప్పి అనుభవించినట్లు చెప్పారు. కొన్నిసార్లు ఆ నొప్పి వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుందట. దీనికి ఇప్పటి వరకు విరుగుడు మందు ఏదీ లేదు. ఈ విషయం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని ద్వారా కొత్త నొప్పి నివారణ మందులు, డయాబెటీస్ మందుల తయారీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.